వేర్వేరు దశల్లో ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు కూడా తెలిపాయి. ప్రస్తుత దావోస్ పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం బృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు ఇదే అంశం మీద చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు, రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరిన్ని పెట్టుబడులే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఒక రకంగా ఆహ్వానించదగ్గ విషయం కాదంటారా మీరు? ఇది గడిచిన సంవత్సరం రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి పర్యటన పోయి సుమారుగా 40,000 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి 4 లక్షల కోట్లు చెప్పినారు. అంకెల గ్యారెంటీ చేసినారు ఆ రోజు. ఇంతవరకు ఒక్క ఇండస్ట్రీ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టలేదు, ఇక్కడ కూడా ప్రారంభం కాలేదు. ఎవరు కూడా చెప్పి ఆ రోజు మాట ఇచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు మళ్ళీ తెలంగాణ వైపు చూసింది లేదు. మళ్ళీ ఈరోజు విదేశాల పర్యటన పేరు మీద తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తాను పోతాను చెప్తున్నాడు. కానీ మరి అందులో ఉన్న అంతర్యం ఏంటనేది మీరు చెప్పాల్సిన విషయం. ఇదంతా పత్రిక వాళ్ళు బహిరంగ పరచాలి దీన్ని విషయాన్ని. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు వరకు లేదు. ఎవరు కూడా ఇంతవరకు ఉద్యోగ కల్పన జరగలేదు. ఎక్కడ కూడా ప్రారంభం చేస్తామన్నటువంటి ఇండస్ట్రీ ఎక్కడ ఏది ప్రారంభం కాలేదు. కనీసం ఇంతవరకు ఒక టెంకాయ కూడా కొట్టలేదు. ఎక్కడ ఖిలాఫల్గా ఆవిష్కరణ కానీ కంపెనీ ప్రారంభం అవుతున్నాయి ఎక్కడ కూడా జరగలేదు. మరి ఏ కంపెనీ ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఎన్ని డబ్బులు తీసుకొచ్చిన శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత మళ్ళీ విదేశాల పర్యటన పెట్టుకుంటే బాగుంటుండే. ఫస్ట్ ఆ రోజు చెప్పిన అంశాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏ ఐటీ సెక్టర్ లో చేశారు, లేకపోతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రంగమా, లేకపోతే టూరిజం దాంట్లో ఎక్కడ డబ్బులు తీసుకొచ్చి పెట్టినారు వీళ్ళు అనేది పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం విడుదల చేసి తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అది వదిలిపెట్టి మళ్ళీ ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారిని ప్లస్ సిఎస్ శాంతి కుమార్ గారిని తీసుకొని మళ్ళీ విదేశీ పర్యటన వెళ్తారు, పెట్టుబడులు తీసుకొస్తారని మాట్లాడుతున్నాడు. మరి ఏ రంగంలో పెట్టుబడులు తీసుకొస్తారు, ఎవరు పెడతారు పెట్టుబడులు, ఎవరు దానికి సిద్ధంగా ఉన్నారనేది రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి. కేవలము ఈ యొక్క అధికారం అంగు ఆర్పాటాన్ని ప్రదర్శించడానికే ఈ మంది మార్బలాన్ని వెంట పెట్టుకొని ఈ ప్రోటోకాల్ పరంగా గన్మెన్లు, సెక్రటరీలు ఈ యొక్క రేవంత్ రెడ్డి చేసి తెలంగాణ ప్రాంతం పట్ల వీరికి చిత్తశుద్ధి అనేది లేదనేది వాస్తవం. ఎందుకంటే ఎన్నడూ కూడా జై తెలంగాణ అనే వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు తుపాకీలు ఎక్కుపెట్టి తెలంగాణ వాదాన్ని అణచివేసేందుకు ప్రయత్నం చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. ఒకటి రామ్మోహన్ గారు, ఏదైతే అంతర్జాతీయ ప్రపంచ ఆర్థిక వేదిక ఏదైతే ఉందో దాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర నుంచి ఏపీ నుంచి కూడా వాళ్ళ సీఎంలు కూడా పిలవటం జరిగింది. సో ఈ ఆర్థిక సదస్సుకి వెళ్ళడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని మీరు భావించట్లేదా? దీన్ని కూడా రాజకీయం చేయాలని ఎందుకు చూస్తున్నారు? రాజకీయం చేయాలని చూడట్లేదు. ఎందుకంటే గడిచిన 1 సంవత్సర కాలంగా మీరు తెలంగాణ ప్రాంతాన్ని ఏ రీతిని అభివృద్ధి చేసినది ప్రపంచం అంతా గమనిస్తూ ఉంటది. ఎవరు గమనించకుండా కంపెనీలు ఇక్కడ రావు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏది, భౌగోళికంగా కావచ్చు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, అన్ని పరిస్థితులు అంచనా వేసుకొని ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఆలోచన చేస్తారు. ఇక్కడ సౌద్భావ వాతావరణమే లేదు. ఇక్కడ మొత్తం కుట్రలు కుతంత్రాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇమేజ్ ను ఖరాబ్ చేసి 12 నెలల్లో పట కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఎంత ముద్దుకుంటే, మార్కెట్ ఎంత బాగుండే, ఇప్పుడు మార్కెట్ లేదు, పరిపాలన లేదు. ఎక్కడ దీనికి అప్పులు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వేరే ప్రాంతం సంబంధించిన రామ్మోహన్ గారు, కేసీఆర్ గారి పాలనలో కేటీఆర్ గారు అవినీతి 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. దానికి సంబంధించి ఈ కార్ రేసు స్కామ్ కానీ, రకరకాల స్కాములు, ఢిల్లీ స్కామ్కి సంబంధించి కానీ, ఏదైతే మద్యం స్కామ్ కానీ ఇవన్నీ జరిగినాయి. ఇలాంటి స్కాములు లేకుండా ప్రజలకు మంచి చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటున్నారు వాళ్ళు. ఈ కార్ స్కామ్ ఎక్కడ జరగలేదు, స్కామ్ జరగలేదు. మరి దాన్ని మళ్ళీ మాట్లాడితే ఎట్లాంటి ఎక్కడ జరిగింది స్కామ్? వాళ్ళు ఏం చెప్పారు, కాంగ్రెస్ పెద్దలు ఏం చెప్తున్నారు, అనుమతి లేకుండా ఇచ్చే విధానంలో కాకుండా డబ్బులు ఇచ్చిరు అని చెప్తున్నారు. డబ్బులు ఆ సంస్థకు చెల్లించడం జరిగింది, కాకపోతే ప్రాపర్ వేలో చెల్లించలేదు అంటున్నారు. అవినీతి జరిగింది. ఆ డబ్బులు కేటీఆర్ గారి ఖాతాలోకో, లేకపోతే కేసీఆర్ గారి ఖాతాలోకో, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ఖాతాలోకి మళ్ళీ ఆ డబ్బులు ఏ సంస్థకైతే చెల్లించాలో ఆ సంస్థకే చెల్లించడం జరిగింది. కాకపోతే నిబంధనలను సరిగైన విధానం పాటించలేదు అని వాళ్ళు ఛార్జ్ షీట్ లో రాయడం జరిగింది. దానికి అవినీతి అక్రమం ఎక్కడండి? ఏది కూడా లేకుండా ఏదో అవకాశం చూసుకొని
చిన్న ఆవగింజంత ఛాన్స్ దొరికితే కూడా వీరి యొక్క పార్టీని బదనాం చేయాలి, కేటీఆర్ గారు బదనాం చేయాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి యొక్క ఎజెండా పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఇది వెతకడానికి వెతికి ఇసుకలో తైలం పెట్టినట్టు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అందులో ఎలాంటి సక్సెస్ కాదు. వాస్తవం ఇది. రేపు అన్ని యొక్క విచారణలో కూడా మొత్తం తీర్థలం అవుతుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎందుకు ఇస్తుందండి? హైకోర్టు ఒకసారి ఆలోచన చేయాలి కదా మనము. కాబట్టి ఇవన్నీ జరుగుతూనే అంటే ఉంటాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అంటే క్లీన్ కాదు, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందంటే క్లీన్ చిట్ ఇచ్చేసినట్టేనా, ఎటువంటిది ఏది జరగలేదని ఇచ్చేసినట్టేనా? అదే చెప్తున్నాం. మరి ఏమడిగిన క్వశ్చన్ ఏం వేసారు అక్కడ అంటే, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ డబ్బులు వేరే ఖాతాలోకి మళ్ళినాయి, ఇది సరైన విధానం మీరు పొందుపరచలేదు, ఎక్కడ కూడా రుజువులు కరెక్ట్ చూపలేదని చెప్పిండ్రు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన క్లించ్ ఇచ్చినట్టు కాకపోవచ్చు, వాస్తవం మీరు చెప్పింది. కానీ ఆరోపణ వచ్చినంత మాత్రం నేరస్తుడు ఎట్లా అవుతాడు? నేరస్తుడు కాదు కదా. కాబట్టి వీళ్ళు పత్రికాముఖంగా మస్తు మాట్లాడుతారు. ఎవరో స్టేట్మెంట్ ఇవ్వచ్చు కూర్చొని, రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని గాంధీ భవన్ లో కూర్చొని ఆయన క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడిన మాత్రాన తెలంగాణ యొక్క ప్రతిష్ట దిగదార్చే పని తప్పితే దీని ఉరగబెట్టింది ఏం లేదు. 12 నెలల లోపల కేవలం ఇదన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఈ రోజు నిన్న కూడా మళ్ళీ హైకోర్టు హైడ్రాక్ అక్షింతలు వేసింది రంగనాథ్ గారికి. తమాషాలు చేస్తున్నారు, మీరు చెప్పిన పని ఎందుకు చేస్తలేరు, కోర్టు దిక్కర కింద మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. మరి ఇంతకంటే దౌర్భాగ్యం ఏమి పరిస్థితి ఉందండి? పరిపాలన చేయడానికి చేత కాదు, మళ్ళీ దానికి వంకలు సాగులు పెట్టి ఎటు తిరిగి ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఖ్యాతిని ఇమోబిలైజ్ చేసిన కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని వీళ్ళు మసిపూసి మారడకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఖచ్చితంగా ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. సరే, చిన్న చిన్న ఇంత బానే ఉంది, ఇంత జరుగుతుంది, పెట్టి ఎవరు ఇంత జరుగుతుంది, మీ పెద్ద సార్ ఎప్పుడు బయటకు వస్తారు సార్? తప్పకుండా పెద్ద సార్ బయటనే ఉన్నారు, అందరికి అందుబాటులో ఉన్నారు. తప్పకుండా విషయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వారు స్పందిస్తారు. స్పందించకుండా ఏముంటారు? కేసీఆర్ గారు మా అందరికి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏం చేయాలో సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు వస్తారు, మాకు దిశానిర్దేశం. మొత్తానికి మరొకసారి రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన వలన పెట్టుబడులు ఏమీ రావు, తెలంగాణ ప్రజలకు ఏ అభివృద్ధి జరగదని మీరు అంటారు? 100%. రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు పోతే ఫస్ట్ ఈయనకు అక్కడ భాష అర్థం కాదు, మళ్ళీ ఈయన భాష వచ్చినా కూడా తొలగ ఆయన ఈయనకు చెప్పాలి, ఈయనకు చెప్పాలి. ఇదంతా పెద్ద ప్రభగండ తతంగం ఇదంతా. ఆయనకు భాష అర్థం కాదు, ఆయన ట్రాన్స్లేటర్ కావాలి, ఆయన వారి మనోభావాలు వ్యక్తపరచడానికి ఈయనకు తెలియదు పాపం. ఇవన్నీ సమస్యలు ఉన్నాయండి. కాబట్టి ఎట్టిపట్ల ఈయన నమ్మి, కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రాంతానికి ఎట్టిపట్ల పెట్టుబడులు వచ్చే ప్రసక్తే లేదు, రానే రావాలి. ఇది 100% నిజం. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసి ఈ విషయం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఓటేసిన ప్రజలకి మంచి చేయాలి, అనుభవిస్తారు అందరూ. ప్రజలకి మంచి చేయాలి అంటే భాషే ప్రధానం అంటారా? భాష ప్రధానం కాదు, మన యొక్క భావ వ్యక్తీకరణ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రోజు ఒక దగ్గరికి వెళ్తామండి మనము. మనం ఇక్కడ ఏం వనరు వాళ్ళకి సమకూరుస్తున్నాం, మీకు ఎంత సమయం లోపల మీకు అనుకున్న అనుమతులు ఇవ్వగలుగుతాం, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, స్థలం ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది.